బీపీకి టాబ్లెట్స్ రాస్తా, తీసుకోండి. ఇది ఒక వేసుకున్నాక ఒక 5 రోజులు. అందరికీ నమస్కారము. నేను డాక్టర్ మధుకర్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుమ్మడిదల యొక్క వైద్యాధికారిని. సో మనకి వర్షాకాలము తగ్గుముఖం పట్టింది కాబట్టి నెక్స్ట్ సీజన్ లోపల వర్షాలు తగ్గిన తర్వాత వచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఇంటి లోపల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రతను పాటించుకుంటూ దోమలు పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి మా ఆరోగ్య సిబ్బంది కూడా ప్రతి శుక్రవారము డ్రై డే ఫ్రైడే నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా వైద్య సిబ్బందికి సహకరించాలి. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి. మీరు కూడా మీ ఇంట్లో దోమలు పెరగకుండా చూసుకోండి. ముఖ్యంగా పడేసిన కొబ్బరి చిప్పలు కానీ, పూల కుండీలు కానీ, తర్వాత టైర్స్ కానీ, తర్వాత డ్రమ్ములలో ఎక్కువ కాలం నీటి నిల్వ ఉంచేది ఉంటే ఈ డెంగ్యూకి సంబంధించిన దోమలు పెరుగుతాయి. సో డెంగ్యూ అనేది చాలా డేంజరస్ డిసీజ్ కాబట్టి దానికి ఫీవర్ ఎక్కువగా హై ఫీవర్ ఉంటుంది. తర్వాత హెడేక్ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి సీరియస్ అయితే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం లేదు, సింపుల్, దోమలు లేకుండా చేసుకోవడం. మనం ఇన్ని రోజులు వర్షాకాలంలో కానీ, తర్వాత ఎండాకాలంలో కానీ కూలర్లు, తర్వాత ఏసీలు వాడతాం. కాబట్టి ఇప్పుడు అవన్నీ బంద్ చేస్తాము. దాంట్లో ఉన్న నీటి లోపల ఈ డెంగ్యూ దోమ, తర్వాత కొబ్బరి చిప్పలలో, టైర్లలో, వీటిలలో ఉంటుంది. కాబట్టి అన్నీ క్లీన్ చేసుకొని జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా చికెన్ గున్యా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ సీజన్ చలికాలం లోపల ఆస్తమా కేసెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొగమంచు ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి ఈ జాగ్రత్తలు పాటించి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన ఇంట్లోనే కాకుండా మన చుట్టుపక్కల కూడా పరిసరాలు అన్నీ జాగ్రత్తగా ఉండేట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.